హెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయాలు ఉండాలి, సంపద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇప్పుడు చూస్తుంటారు, ఈ మహానాడు అయింది, అంగరంగ వైభవాలతో మహానాడు మనం చూస్తే నా జీవితంలో చూడని మహానాడు ఈరోజు నిర్వహించుకున్నాం. మళ్ళీ జూన్ 21వ తారీఖున యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ నేను ఒకే లొకేషన్లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర 5 లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేయబోతున్నారు. 20 లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, యోగాలో పాస్ అవుతున్నారు. ఇది కూడా మీరు చేయండి. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఎంతో పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది. రోజుకు అర్ధగంట 45 నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. నా మనసంతా మీ మీదనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన. నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి. కడుపు నిండింది, ధైర్యం వచ్చింది, నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు. మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. శబాష్ శబాష్ కడప, ఇప్పుడు శబాష్ దేవుని గడప. అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు అడిగారు, దేవుని గడపను బాగా డెవలప్ చేయమని ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, దాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటా. డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తా, బొగ్గవంక చెరువు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ మహాసభను ఉద్దేశించి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2020-25 మహానాడు కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరుపుకోవడానికి రాయలసీమ నడిబొడ్డున కడప జిల్లాలో అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు కడప జిల్లా ఉమ్మడి 10 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కడప జిల్లాలో 3 రోజులు వాన ప్రకృతి సహకరించదేమనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది ఒక ఆందోళనకు గురైనారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో 2 రోజులు 27, 28వ తేదీన ఏ విధంగా జరుపుకున్నామో 29వ తేదీన చూస్తుంటే నిజంగా మొత్తము రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇది ఒక మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండగ. ఈ పండుగను కడప జిల్లాలో జరుపుకొని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం,
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాష్ట్రంలోని గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి బిల్ గేట్స్ మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్, అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి, పొలిటీషియన్స్ లోన మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా భేషు చంద్రబాబు అంటే, కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే, అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశుని ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనవి.